హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక చిన్న పర్సనల్ వీడియో అనమాట. ఏం లేదు, మా బుజ్జిగాడికి పళ్ళు వచ్చినాయి అనమాట. పళ్ళు వచ్చినప్పుడు మేనమామలు ఉన్నా కూడా తాతయ్యలు కూడా అతని ముఖం చూడకూడదు అనమాట. ఒక చిన్న కార్యక్రమం చేసిన తర్వాత చూస్తారండి బాబుని అంతవరకు చూడరు. అయితే మా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి తాతగారు చూస్తారు. అంటే బ్రదర్స్ లేరు కదా మా పాపయ్యలకి, తాతయ్య గారే చూడాలి. దానికోసం ఏర్పాటు చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే ముందుగా మనకి ఒక రోలు శుభ్రంగా కడిగేసి దానికి బొట్లు, పసుపు, కుంకుమ పెట్టేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చేస్తూ చూస్తాను ఫ్రెండ్స్. దానికోసం అయితే నువ్వుల నూనె కావాలన్నమాట. అలాగే మనకి ఒక అట్లకాడ కావాలి, ఒక ఇత్తడ ప్లేటు. సార్ గారి కోసం అయితే వాళ్ళు బట్టలు తీసుకొస్తారు, అమ్మాయి వాళ్ళు బట్టలు తీసుకొస్తారనమాట. అట్లాగే బుజ్జిగాడికి మేము బట్టలు తీసుకొస్తాం. ఆర్మీ డ్రెస్ తీసుకున్నది పాప, జత బట్టలు అయితే తీసుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. పువ్వులు, మన గార్డెన్లో కాసిన స్టార్ ఫ్రూట్స్, పసుపు, అక్షింతలు, కుంకుమ. పసుపు రాసేసిన గ్రోట్ మీద ఇట్లాగా ఒక ఇత్తడి ప్లేట్ పెట్టాలి ఫ్రెండ్స్. దీని మీద నువ్వుల నూనె తెచ్చాం కదండి, అది పొయ్యాలన్నమాట. ఇట్లాగా బాబు మొహం దీనిలో చూపిస్తామండి ఫస్ట్. సార్ గారు అయితే రెడీగా అట్లకాడ పట్టుకొని ఉన్నారనమాట. ఇప్పుడు ఫేస్ బాబుది దానిలో చూస్తా అండి, ఆ నూనెలో, నువ్వుల నూనెలో. సార్ గారు చూసి ఆ పన్ను ఉంటుంది కదా, ఆ పన్ను మీద అలాగా టచ్ చేస్తారు నూనెలో. అప్పుడు బాబు మొహాన్ని ఆ నూనెలో చూస్తారనమాట. ఇంకా ఎందుకు చూస్తాను మీకు అది ఫ్రెండ్స్. సార్ గారు అయితే ఫేస్ అటు తిప్పించారు. అయితే ఇప్పుడు మా అందాల పెళ్లి కొడుకు అయితే వచ్చేస్తున్నాడు. ఓకే, ఇట్రా ఇట్రా, ఇట్రా, ఇక్కడికి రా. వచ్చేసాడు, రెడీ అయిపోయాడు అనమాట. దమ్మా దా నాన్న. ఇప్పుడు నిన్ను నవ్వించాలంట. నవ్వు మాత్రం ముందు ఉంటుంది మమ్మమ్మ లాగా. రా, ఆడు చక్కగా చూస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది కార్యక్రమం అయితే. బట్టలు ఇస్తున్నాడు తాతగారికి, ఇచ్చేస్తున్నాడు. తాత వేసుకో, అక్షింతలే. ఇటు చూడండి, ఇటు స్టిల్ ఇటు ఇవ్వండి. బాగా చిన్నాడా, ఏ బాబు అక్షింతలే నువ్వు అక్షింతలే అట్లా. ఓకే, లే నుంచి కొంచెం దగ్గరికి రా. పేవు అయ్యవు. అరే బట్టలు, బంగారం, నగలు అన్నీ తీసుకున్నానా? తాతయ్య పేదాడమ్మా, ఏది ఇచ్చింది తీసుకో. ఓకే. మా వాడు తినేరందులో ఉన్నాడు. నీకు బాగుందా నాన్న? వచ్చిన పనితో బాగుందా? కొరకాయ బట్టలు అయితే వేసేసుకున్నారు. తాత మనోడు రెడీ అయిపోయారు. అబ్బో, నా దగ్గరికి స్వీట్ పెట్టమ్మా, స్వీట్ పెట్టేసాయి డాడీ నోట్లో. బాగా నువ్వు కూడా పెట్టు నోట్లో. ఇప్పుడు చూసుకోండి, పన్ను కొరికి నోట్లో ఏళ్ళు ఇలా పెట్టు, కోకుతా. అలా పెట్టు, కోకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసామన్నమాట మా పాపకి. అలాగే ఇప్పుడు మా మనోడికి తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు కొంచెం హడావిడి ఉంది. గారెలు వేస్తున్నాను. ఓయ్, కింద గారు వచ్చింది.
ఆపు. వేడి వేడి గారెలు రెడీ. ఇందుకు ఈ గారెలు ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారు? దానికి ఒక కార్యక్రమం ఉందండి. అదేంటంటే మా బుజ్జిగాడు గడపలు దాటుతున్నాడు అనమాట. గడపలు దాటేటప్పుడు గారెలు వేసి పట్టుకొని తినాలంట. అందుకోసం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నానండి. దానికోసం అయితే గడప మీద ముగ్గు పెట్టాను, ముగ్గు వేస్తున్నాను ఫ్రెండ్స్. గారెలు వేయడం అయిపోయింది కదా, ఇక గడప డెకరేషన్ చేస్తున్నాను. మన గార్డెన్లో ఉన్నటువంటి బాదం ఆకులు తీసుకొచ్చాను. ఇస్తరాకులాగా కుడదాం అనుకున్నాను. అయితే పాప ఏంది, లేదమ్మా ఇలా పెట్టు, ఫ్లవర్ లాగా చాలా బాగుంటుంది అని అంది. ఏరా? అవును, సూపర్ ఉంది. ఇక నేనైతే డెకరేషన్ చేయడంలో బిజీ అయిపోయాను అనమాట. మా వాడిని రెడీ చేయడంలో మా పాపాయి బిజీ అయిపోయింది. ఇక నేను అది ఫ్లవర్ లాగా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. బాగానే వచ్చింది. అయితే దానిలో మా బుజ్జిగాడు ప్లేట్ అనమాట ఇది. దాన్ని పెట్టి దాంట్లో గారెలు పెట్టి డెకరేషన్ చేయడమే ఇంకా ఆలస్యం అండి. ఇంట్లో అయితే ఎవరూ లేరు ఫ్రెండ్స్. నేను, పెద్ద పాప, బుజ్జిగాడే ముగ్గురమే ఉన్నాం ఫ్రెండ్స్. బాబు ఏమో ఆర్మీలో చేస్తారు కదా, తన డ్యూటీలో ఉన్నారు. అట్లాగే సార్ గారు అయితే స్కూల్లో పిల్లలతో ఉన్నారనమాట. ఇంకా చిన్న పాప కాలేజీకి వెళ్ళిపోయింది. ఇంకా నేను మా పెద్ద పాప ఇద్దరం కలిసి బుజ్జిగాడికి గడపలు దాటే ప్రోగ్రాం అనేది ఈవెంట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా చిన్న ఈవెంట్స్ సెలబ్రేషన్ చేసుకోవడంలో నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉండిద్ది అనమాట. పాపాయి వాళ్ళు ఎక్కడో ఉండరండి, పక్కనే ఉంటారు. పక్క పోషణ ఇచ్చానమాట, ఇంట్లోనే ఉంటుంది. అయితే పక్కనే కదా, ఇక నా దగ్గరే ఎక్కువగా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీతో మాట్లాడుతూ డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? ఇక అందాల పెళ్ళి కొడుకునైతే రెడీ చేసి తీసుకొచ్చేసింది మా పాపాయి. నాన్న చాలా అందంగా దసరా బుల్లోళ్ళలాగా రెడీ చేసేసావురా నువ్వు. మా నితీష్ విందాకి ఇవాళ గడపలు దాటే ప్రోగ్రామ్ని చేస్తున్నామండి. సో అందుకని మీరు అందరూ కూడా చూడడమే కాదు, మా బుజ్జిగాడికి ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చుకోవాలనుకుంటున్నాను నేను. అట్లాగా డెకరేషన్ చేశాను గడపకి. అది మా బుజ్జిగాడి హైట్లో పెట్టాను అనమాట. వాడు పాకుతూ వచ్చినప్పుడు కెమెరా కరెక్ట్గా వాడికి రావడానికి అలా కిందకి కట్టాను ఫ్రెండ్స్. మామిడి తోరణాలు ఇంకా రెడీ చేసేస్తున్నాను. అదో గారెలు, ముగ్గు, దీపారాజన చేశాను అనమాట. ఇక్కడ దీపారాజన కూడా చేశాను. బాబు వచ్చేటప్పటికి గడప దాటుకుంటూ వస్తాడనమాట. చూసారుగా ఫైనల్ లుక్ ఎలా ఇచ్చాము. చక్కగా అటు సైడ్ నేను కూర్చున్నా, ఇంకా రావడానికి లేదు, నన్ను బయట నెట్టేశారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో. నితీష్ విందా హాయ్ అంట. ఇంకా వాడైతే ఎప్పుడెప్పుడు వదిలేస్తానా, ఎప్పుడెప్పుడు దూకేద్దామా, అక్కడ దీపారాజనలు లైటింగ్ బాగా కనబడుతుంది కదా, దూకేద్దామన్న లెక్కలో ఉన్నాడు అనమాట. బాబుకి 10వ నెలండి. చూడండి ఎలా పాకుతూ వస్తున్నాడో. గడప దాటటం అనేది చాలా జాగ్రత్తగా దాటించాలండి పిల్లల్ని. అయితే ఎత్తు గడప కూడా దాటేస్తున్నాడు. అంటే ఇంట్లో గడపలు ఏం లేవు మనకి, అదొకటే కదా గడప. చూడండి ఎలా వచ్చేస్తున్నాడో. ఇటు చూడు నీతో వచ్చేసాడు నువ్వు బాగా. ఇటు చూడు తినేసే బిడ్డ బాగా. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై బాలకృష్ణ జై. పెడతాడు. వెరీ గుడ్. మళ్ళీ పెట్టు మమ్మీకి మళ్ళీ పెట్టు నాన్న. బాగుంది, సూపర్ ఉంది. ఓకే అయిపోయింది.
ఈ ఫోటో అయితే మా యశస్విని నేనండి చిన్నప్పుడు బుడ్డిగా క్యూట్గా తెల్లగా బేబీ చాలా బాగుండేది మా పాప పెద్ద పాప. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు చాయ్ తయారు చేసి ఇస్తున్నారు మా బాబు. ఏం వేసారండి చాయ్ చేయడానికి? milk, 2 cups water, చాయ్ పత్తి. ఓకే ఫ్రెండ్స్, మా బాబుతో అయితే చాయ్ పెట్టించుకుని తాగుతున్నాను. మా బాబు అయితే సరదాగా అత్తయ్య గారు నన్ను అయితే అందరూ ఆట పట్టిస్తారు మాకు ఈ వీడియో కనుక అప్లోడ్ చేస్తే అని అన్నారు. ఆ టైంలో మధ్యలో మా పాప వచ్చి ఏమన్నావు మాకు కూడా కాస్త చాయ్ ఇవ్వచ్చు కదా, మేమేం చేసాం పాపం అని అన్నది. మొత్తానికి సరదాగా చాయ్ పెట్టించుకొని తాగిన అత్తగారి కింద నన్ను లెక్క ఇవ్వకండి. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అట్లాగే మా బాబు కూడా నా పిల్లాడేను. ఓకేనా ఫ్రెండ్స్, చాయ్ అయితే తయారైపోయినాయి. గుమగుమలాడిపోతుందనమాట స్మెల్. ఇంకంతే గ్లాస్ కప్పులో పోయించేసుకొని ఇంకా ఎంజాయ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే గుడ్ కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.